మనది నియంత ప్రభుత్వం కాదు. ఇక్కడ ప్రజల ఓట్లని బేస్ చేసుకుని ఉంటుంది. ప్రజలకు అంతా పెట్టినా సరే భావోద్వేగం కారణంగా ఓట్లు వేయని ఉంటుంది. అదే సమయంలో వాళ్ళని కష్టపెడితే అసలు ఊరుకోరు. ఇదే భారతదేశంలో ఎదుగుదలకు కష్టమవుతుంది. అదే చైనాలో నియంత ప్రభుత్వం. వాళ్ళ ప్రజలను కష్టపెట్టినా లాంగ్ స్టాండింగ్లో ప్రయోజనం అని చెప్పేసి వాళ్ళ పార్టీని ఒప్పిస్తే చాలు పని జరిగిపోతుంది. మన దగ్గర ధారావిలో ప్రాజెక్టు కట్టాలని ఎప్పుడూ అనుకున్నారు, కానీ అవ్వట్లేదు. ఏళ్ల తరబడి ఆగిపోతుంది. ఎందుకని? అదాని లాంటి వాళ్ళు రంగంలోకి దిగినా సరే ఎవడో ఒకడు అక్కడ గొడవ చేస్తారు, నడిచిపోతుంది. వాస్తవంగా చైనాలో ఒకే బిల్డింగులో 20,000 కుటుంబాలు ఉంటాయి. ఒకే బిల్డింగులో. అక్కడ ఇలాంటి పేదల బస్తీని తీసేసి ఆక్రమణలన్నిటి తీసేసి ఒకటి కట్టేశారు. ఆ చుట్టూత ప్రదేశం అంతా ఇండస్ట్రియల్ జోన్. ఈ ఇండస్ట్రీస్కి ఇందులో పనిచేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేసుకుంటుంటారు. అట్లాగా ఇండియాలో పూర్తి స్వేచ్ఛ ఉంటే సాధ్యమవుతుంది. ఏ టిడ్కో ఇళ్ళు లేకపోతే ఊరి చివరి ఇళ్ళు లాంటి దిక్కుమాలిన వార్తలతో కాలక్షేపం చేసేస్తుంటారు మనోళ్ళు. అదే ప్రమాదం.